హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్. అందరు బాగున్నారండి? నా వీడియోలు చూస్తున్నారా? ఇవాళ మంచి టేస్టీ బగారా బేగన్ చూపిస్తున్నానండి. ఏ విధంగా చేయాలనో చూసేయండి, ఓకేనా అండి? ఇంతకుముందు కూడా బగారా బేగన్ పెట్టినానండి. దాంట్లో నేను నువ్వులు వేయలేదండి, దీంట్లో నువ్వులు వేసి చేస్తున్నాను. ఏ విధంగా చేస్తున్నానో నా ఫుల్ వీడియో చూడండి. చూసుకుంటే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఇదండి, ఇది 2 kgs వంకాయలు అండి. అన్నీ ఒకటే సైజు ఉన్నాయి వంకాయలు. 2 kgs వంకాయలు తీసుకోవాలా. మంచిగా ఒకటే మంచి ఇదండి ఏ విధంగా ఉన్నాయి కడిగి పెట్టేసుకున్నాను పక్కకి వంకాయలు. ఇదండి పల్లీలు, నువ్వులు. ఇవి నువ్వులు 100 grams అండి. నువ్వులు పల్లీలు ఈక్వల్గా ఉన్నాయండి. 100 grams నువ్వులు ఇంకా పల్లీలు. ఇంకా చింతపండు, మీకు పులుపుని తగ్గట్టు చింతపండు అండి. నేనైతే ఇంత నానబెట్టుకున్నాను చింతపండు. ఎంత తింటాం మేము అంత నేను నానబెట్టేసుకున్నాను అనమాట. ఉల్లిగడ్డలు 3 ఉల్లిగడ్డలు అండి, 10 పచ్చిమిరపకాయలు. ఇంకా నేను కొబ్బరి పొడి కూడా సేమ్ కప్పటి తీసుకున్నాను అనమాట. కొబ్బరి పొడి ఒక్కటి ఎక్కువ అండి, 1.5 తీసుకున్నాను కొబ్బరి పొడి. ఎందుకంటే కర్రీ మసుకోవాలి కదండి. 2 kgs మసాలా మంచిగా ఉంటేనే కర్రీ మంచిగా బాగుంటుంది అనమాట, టేస్టీగా అవుతుంది. ఇది అంటే మా మామది 40 days అయిందనమాట అండి వాళ్ళకి. అంటే 30 తారీఖు 38కి వాళ్ళకి. అందుకే ఇది అన్నీ చేసి పంచినామన్నమాట. ఇవన్నీ మీతోటి నేను ప్రతి ఒక్క వీడియో మీతోటి షేర్ చేసుకుంటాను. నా అన్ని వీడియోలు చూడండి, ఓకేనా అండి? ఇదండి నువ్వులు వేగిపోయినాయండి. నువ్వులు పల్లీలు వేయించేసుకోవాలా. కొబ్బరి పొడి కూడా వేయించుకోవాలండి లైట్గా. కొబ్బరి పొడి వేయించుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. పల్లీలు వేగిపోయినాయి. కొంచెం అదే కడాయిలో వేడి మీదనే వేసేసుకోవాలి. కొబ్బరి పొడి కూడా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పొడి మాత్రము 1.5 బౌల్ అండి, ఓకేనా అండి? ఇదండి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు అండి. ఎల్లిపాయలు కూడా ఈ దాంట్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎల్లిపాయలు కూడా ఇదండి, ఎల్లిపాయలు కూడా ఫ్రై చేసేసుకోవాలి మంచిగా దాంట్లోనే వేసుకొని. ఇప్పుడు ఇవన్నీ మనం పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇదండి పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఇవన్నీ ఒకటే దగ్గర నేను మంచి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అన్నీ నీళ్ళు పోసుకొని మంచి పేస్ట్ చేసుకోవాలా. ఇదండి, ఇది ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయల పేస్ట్ అది. ఇది చింతపండు అండి. చింతపండు కూడా నేను మిక్సీలో వేసేసుకున్నాను. అంటే నేను ఈ విధంగా ఈజీగా అయిపోతుందండి, మంచి పేస్ట్ మంచిగా అయిపోతుంది మిక్సీలో వేసేసుకుంటే. ఇదండి, ఇప్పుడు అంత కొబ్బరి, నువ్వులు ఇంకా పల్లీలు పేస్ట్ కూడా దీంట్లోనే చింతపండు దాంట్లో వేసేసి ఉప్పు తగినంత, జీలకర్ర పొడి కంపల్సరీ అండి. 1 టీ స్పూన్ నిండుగా జీలకర్ర పొడి వేసినాను, ఓకేనండి? వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర పొడి. ఇంకా కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను. పసుపు తగినంత, ధనియాల పొడి, కారం. ఇదండి, ఈ విధంగా అంతా మసాలా అంతా దీంట్లో కలిపేసుకోవాలా. ఇప్పుడు వంకాయలు కట్ చేసేసుకొని దీంట్లో మనం మసాలా ఫిల్ చేసేసుకోవాలన్నమాట. ఇదండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో అంతా మసాలా మనం ఫిల్ చేసేసుకుందాం. ఏ కడాయిలో మసాలా అదే ఫ్రై చేసుకోవాలా. నేను ఇప్పుడు అన్ని ఫ్రై చేసిన కదండి, అదే కడాయిలో వేసేసుకున్నాను మసాలా పెట్టేసి వంకాయలు. ఇప్పుడు గిన్నె పెట్టేసినానండి. దీంట్లో కొన్ని మెంతులు, కొంచెం కలంజీ కంపల్సరీ వేయండి, కలంజీ ఇంకా జీలకర్ర అండి. అవి మంచి ఫ్రై అయిపోయినాక కరివేపాకు, ఒక కట్ట కరివేపాకు వేసేసుకున్నాక ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయల పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకోవాలా. ఇది కూడా మంచి ఫ్రై కావాలండి. చూసినా మంచి ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసినాను కదండి, దీంట్లో కూడా ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేస్తే బాగుంటుంది. బయటికి వెళ్ళి కొనుక్కొచ్చింది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడుతుందండి, ఇంట్లో నూరుకుంది తక్కువ పడుతుంది అనమాట. ఇదండి, మంచిగా ఫ్రై అయిపోయింది చూసిరండి. చాలా టేస్టీగా అయిందండి, మంచి కుదిరింది బగారా బేగన్. ఈ మసాలా అంతా దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇది కింద అంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటాం. మసాలా మంచిగా ఫ్రై కావాలన్నమాట. ఈ వంకాయలు కూడా పక్కకు ఫ్రై అయిపోతున్నాయి. వంకాయలు కూడా సగం ఉడికిపోయినాయండి. వంకాయలు కూడా మంచిగా ఆ నూనెలో మంచి మగ్గాలండి వంకాయలు. ఇదండి, నూనె మంచి బయటకు వస్తుందండి నూనె అంతా. ఇప్పుడు ఆ నూనె బయటకు వస్తున్నందుకు మంచి మసాలా ఫ్రై అవుతుంది అనమాట. అదే టైంలో ఇప్పుడు వంకాయలు కూడా సగం ఫ్రై అయిపోయినాయి కదా, దీంట్లో వేసేసుకోవాలా. నాకు కొద్దిగా కారం ఇంకా ఉప్పు తక్కువ అనిపించిందండి, వేసేసినాను.
దాంట్లో కొన్ని వాటర్ వేసేస్తున్నాను. ఇదండి, అంటే మసాలా చాలా చిక్కగా ఉంది కదండి. దీంట్లో ఇప్పుడు మనం మీకు ఎంత కొంచెం అది ఇప్పుడు మంచిగా దాన్ని బాగా మసలాలండి, బాయిల్ కావాలా మంచిగా. అప్పుడే దాన్ని బగారా బేగన్కి మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట. వంకాయలు ఇట్లా పైన తేలాలండి, అప్పుడు తేలితే ఆ ఆయిల్ బయటకు వచ్చినప్పుడు ఆ మసాలా ఉడికినాకనే ఆ వంకాయలు ఇట్లా మంచిగా పైన నూనెలో ఇట్లా నూనె పైకి వస్తుంది కదండి, ఆ విధంగా తేలుతుంది. చూసిరండి, మసాలా ఫ్రై అయిపోయింది, వంకాయలు ఉడికిపోయినాయి. ఈ విధంగా వంకాయలు అన్నీ ఇట్లా పైనకి వచ్చేస్తాయి అన్నమాట మంచిగా. చూసిర్రా, నాకు 1/2 అవర్ అయిందండి ఈ మసాలా వంకాయలు వేసినాక. సిమ్ పైన మంచిగా కింద అంటకుండా నేను 1/2 అవర్ మూత పెట్టేసి మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ పెట్టాను అనమాట. ఇంత థిక్నెస్ మీదనే బంద్ చేసేయాలండి, చల్లగైనాక చిక్కగా పడుతుంది. కానీ అందరికీ పంచనికి అందరికీ సరిపోయిందండి, ఇంట్లో వాళ్ళకు కూడా సరిపోయింది, బయట వాళ్ళకు కూడా పంచనికి సరిపోయింది. చూసినండి ఎంత మంచిగా కనిపిస్తుందో మీకు. ఏ విధంగా ఉందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి. మగ టేస్ట్ మాత్రం చాలా మంచిగా కుదిరిందండి, చాలా అంటే చాలా మంచిగా కుదిరింది. అంటే నేను చేసినానని కాదండి, మంచి కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ అండి.